ఈరోజు దేవుని వాగ్దానం, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. దేవుడు ఎందుకు గాయపరుస్తారు అనే ప్రశ్న మనది. చదువుకునే వారికి పరీక్షలు ఉంటేనే వారి గురించి గురువులకు తల్లిదండ్రులకు తెలుస్తుంది. అలాగే మనకు తగిలే గాయాలు, వచ్చే అనారోగ్యం, సమస్యలు జీవితంలో పరీక్షల వంటివి. వాటిని తట్టుకుని దేవుని కోసం నిలబడితే దేవుడే స్వస్థత కలిగిస్తారు. అప్పుడు మన గురించి దేవునికి, లోకానికి తెలుస్తుంది. అలా అని మనం తట్టుకోలేనంత గాయాన్ని దేవుడు చేయరు. కీడు వెనుక మేలు దాగి ఉందంట. దేవుడు మనల్ని పరీక్షించడానికి గాయాల్ని చేస్తారు. వాటిలో కూడా యోబులా తట్టుకుని జీవిస్తే తప్పకుండా వెనుక గొప్ప మేలు వస్తుంది. కనుక దేవుడు పెట్టే గాయాలు అనే పరీక్షలో ధైర్యంగా నిలబడి స్వస్థత పొందుకుని దీవించబడదామా? ఆమేన్.